ద్వారకా తిరుమల శ్రీ శేషాచల కొండపై స్వయంభూగా కొలువయున్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ అమ్మవారికి శాకాంబరి అలంకరణ నిర్వహించారు. శాకాంబరి అలంకరణకు పురాణాల్లో విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. దుర్గమాసురుడు అనే రాక్షసుడు భూలోకంలోని ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తూ సర్వ వేదాలను అపహరించాడు. దీంతో యజ్ఞయాగాదులు నిలిచిపోయి ఋషులు, మునులు, మానవులు అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. వర్షాలు కురవక భూలోకం కరువు, కాటకాలతో అల్లాడింది. అన్నపానీయాలు లేక ప్రజలు ఆకలి దప్పులతో తీవ్ర ఇబ్బందులు పడసాగారు. ఈ పరిస్థితిని చూసిన ఋషులు, మునులు జగన్మాత పార్వతీదేవిని ప్రార్థించి తమను మరియు సమస్త ప్రజలను రక్షించమని వేడుకున్నారు. వారి ప్రార్థనలకు కరుణించిన అమ్మవారు శతాక్షి రూపంలో అవతరించారు. శతాక్షి అంటే 100 కన్నులు కలిగిన దేవి అని అర్థం. అమ్మవారు తన శరీరమంతా కన్నులతో ప్రజల బాధలను చూసి కరుణించారు. ఆమె కన్నుల నుంచి ప్రవహించిన కన్నీటి ధారలతో వర్షాలు కురిసి భూలోకంలో కరువు తొలగిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. అనంతరం అమ్మవారు అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ధాన్యాలను సృష్టించి ప్రజల ఆకలి తీర్చారు. అందువల్ల ఆమెను శాకాంబరి దేవిగా పూజిస్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మన ద్వారకా తిరుమల క్షేత్రంలో కొండపైన స్వయంభూగా ఉన్నటువంటి శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో ఆషాఢమాస సందర్భంగా శ్రీ భ్రమరాంబ అమ్మవారికి శాకాంబరి అలంకారం చేయడం అనేది జరిగింది. ఈ ఆషాఢమాసంలో ఈ శాకాంబరి అలంకరణ చేయడానికి గల కారణం ఏమిటంటే, దుర్గమాసురుడు అనేటువంటి రాక్షసుడు భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతూ సర్వ వేదాలను కూడా అపహరించి యజ్ఞయాగాదులు జరగకుండా ఋషుల్ని, మునుల్ని, మానవులందరినీ కూడా కష్టపెడుతూ ఉండేవాడు. ఈ విధంగా 100 సంవత్సరాల పాటు జరిగింది. ఈ భూలోకం అంతా కూడా కరువు కాటకాలతో నిండిపోయింది. అన్నపానీయాలు లేక భక్తులందరూ, జనమందరూ కూడా చనిపోతూ వచ్చినారు. ఈ విషయాన్ని జగన్మాత అయినటువంటి పార్వతీదేవికి మునులు, ఋషులు వెళ్ళి వినవించుకున్నారు. అమ్మా, ఆకలి దప్పులతో జనమందరూ కూడా మరణిస్తున్నారు, దీన్ని మీరే రక్షించాలి మమ్మల్ని అందరినీ కూడా అని చెప్పి వీళ్ళందరూ కూడా అడగగానే అమ్మవారు శతాక్షి అంటే 100 కనులు, శరీరం అంతా కూడా కనులు కలది. అటువంటి ఈ మునులు, ఋషులు చెప్పినటువంటి బాధలన్నీ కూడా అమ్మవారిని చాలా బాధపడి ఆ కళ్ళ నుండి నీరు కార్చింది. ఆ నీరే వర్షముగా మారి ఈ భూలోకంలో నదులుగా ప్రవహించి సస్యశ్యామలమైంది. అమ్మవారు శరీరం అంతా కూడా ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు, ఫలాలతో నిండి ఈ భక్తులందరికీ కూడా అమ్మవారు ప్రసాదించడం జరిగింది. శాకము అనగా ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు, అంబరి అనగా ధరించినది, అందువలనే శాకాంబరి. అందువలన ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి శాకాంబరిగా అలంకరించి అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు భక్తులందరూ కూడా. ఈ శాకాంబరి ఉత్సవాలు 3 రోజులు జరుగుతాయి. ఆషాఢ మాసంలో శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. పౌర్ణమి రోజున అమ్మవారికి చండీ హోమము తదితర శాంతి హోమాలను కూడా జరుగుతాయి.